మిమ్మల్ని కాంగ్రెస్ నాయకులాగా ఎంటర్ చేయమంటారా, లేకపోతే మీరు రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి ముఖ్యంగా వాళ్ళ సోదరులకి మీరు సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఆ విధంగా ఎంటర్ చేయమంటారా? రెండు ఒకటే. కాంగ్రెస్ నాయకుడిగా అయినా సరే, రేవంత్ రెడ్డి అన్న సన్నిహితుగా అయినా ఒకటే, ఎమోషన్ ఒకటే కాబట్టి ఒక్కటిగానే చేసేది. హైడ్రా అనే పాలసీ యాజ్ ఆఫ్ నౌ ఈ కొత్త ఇన్నోవేటివ్ థాట్ తీసుకురావడానికి కారణం ఏంటి? ఈ వర్షం పడుట్లో ఏమవుతుందంటే ఈ ఎంక్రోచ్మెంట్ అయినందుకు ఈ ఫ్లోయింగ్ బాగలేదు, డ్రైనేజ్ సిస్టము పోతలేదు. అందుకని రేవంత్ అన్నకి హైడ్రా అనేది మదిలో మెలిసింది. చాలా మందికి రుణమాఫీ అందలేదు. రుణమాఫీ అనే ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈ హైడ్రా అనే కాన్సెప్ట్ తెర మీద తీసుకొచ్చారు అంటారు. ఇప్పుడు ఆరోపిస్తుంది కూడా టీఆర్ఎస్ నాయకులే. వేరే ప్రతిపక్షం అంతా సపోర్ట్ చేస్తున్నారు దీనికి, హైడ్రాకి మెచ్చుకుంటారు. కక్ష సాధింపు చర్య కోసమే ఈ హైడ్రా పాలసీ తీసుకొచ్చారని అంటున్నారు. కేటీఆర్ ఫామ్ హౌస్ని కూలగొట్టాలనే ఆలోచనతోటే ఈ పాలసీ తీసుకొచ్చారని అంటారు. చూడు రోహిత్, మళ్ళీ ఆ మాట నువ్వు అనొద్దు. కేటీఆర్ ఫామ్ హౌస్ ఉన్నది జన్వాడ, ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ఉన్నది హైటెక్ సిటీకి హాఫ్ కేఎం లోపల ఉన్నది. ఈడ జరిగింది, ఆయన నిజంగా ఎంక్రోచ్మెంట్ జరగలేదని కేటీఆర్ని చెప్పమనండి. అదే 2015లో ఆయన అసెంబ్లీలో ఫస్ట్ రేజ్ చేసింది దాని విషయమై రేవంత్ రెడ్డి అన్ననే చేసింది. హైటెక్ సిటీ ఎదురుగా ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. అక్కినేని నాగార్జున గారు కూడా దాని మీద స్పందించారు. ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు. మరి బిడ్డ పెళ్ళి అదే ఎన్ కన్వెన్షన్లో జరిగిందని చెప్పేసి చాలా మంది అంటారు. మరి దీనికి సమాధానం? పాపది ఎంగేజ్మెంట్ అయినప్పుడు అన్న జైల్లో ఉన్నాడు. రేవంత్ అన్నకు కానీ కుటుంబ సభ్యులకు కానీ సంబంధం లేదు. ఎన్ కన్వెన్షన్లో రేవంత్ రెడ్డి గారి సోదరులు ఏదో లొల్లి అయితే ఆ లొల్లి కూడా దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి కూతురు ఎంగేజ్మెంట్లో ఏం జరిగింది? ఆ ఎంగేజ్మెంట్లో నేను కూడా ఉన్నా, నాది కూడా ప్రత్యేక పాత్ర ఉంది. ఆ రోజు ఏమైందంటే తెలంగాణ రాష్ట్రంలో బాగా వినిపించేది రేవంత్ రెడ్డి గారి తర్వాత పేరు వినిపించేది కొండలరెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు. వెనుక అన్నదమ్ములే మొత్తం చక్రం తిప్పుతారు కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డి అన్న నా తమ్ముళ్ళు నా అన్నలు నాకు ఎంత బలమో అని చెప్పిండు మీడియా ముఖంగా. నా వ్యవస్థలో వాళ్ళు ఏలు పెట్టరు, ఒకళ్ళు అట్లా ఏలు పెట్టినట్టయితే నేనైతే ఉపేక్షించను అని ఇదే మీడియా ముఖంగా చెప్పిండు. మరి తిరుపతి రెడ్డి గారికి ప్రోటోకాల్ వెహికల్ ఏంటంటే గన్మెన్ ఏంటి దాన్ని? ఇప్పుడు నీ కొడుకు ఏం ఉద్ధరించిండని ఏమానిషిది, ఇప్పుడు ఆయన ఏం ఉద్ధరించిండని 1+1 గన్మెన్ ఇచ్చింది. తిరుపతి రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఏంటి? హైదరాబాద్ సిటీ మొత్తము ఆయన పోస్టర్లు ఏంటి? కేవలం రేవంత్ రెడ్డి గారి సోదరుడుగా సీఎం అయిన తర్వాత ఎందుకు కనబడుతున్నాయి అన్న? మేము అప్పుడు చేసినాము, ఇప్పుడు చేసినాము. ఇప్పుడు ఏంటంటే ఇక సీఎం అనేది అంటే అన్ని కళ్ళన్నీ దీని మీదనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎవరో చేంజ్ చేసినా అని కూడా వీళ్ళే చేసిరని హైలైట్ చేస్తారు. మీది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కదన్న, మీది చెరువు కానుకొని లేదన్న? మాకు చెరువు లేదు. ఆ కెమెరా చూపియాలి. మీది కూడా అక్రమ కట్టడం కిందే కదన్న. ఒకవేళ నిజంగా అది ఎంక్రోచ్మెంట్ అయింది అనుకుంటే డెఫినెట్లీ అది కూడా. లాస్ట్ టైం వీళ్ళు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయకపోవడం, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినందుకు దాన్ని టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు కమ్మకాపుకి టార్గెట్ పెట్టినారు. కమ్మకాపు ఆయన కులమతం చూడడని ఇంతకుముందుకే చెప్పింది. కమ్మ సంఘం మీటింగ్ అయింది, ఒకలా పోడు కదా. అమ్మ అంటే అమ్మ లాంటి వాళ్ళనే ఆలోచన తిరగబడ్డ తీర్మానం మల్లన్న అనుకుంటున్నారు. విదేశాలకు పోయినటువంటి ఒక మంత్రి గారు కలెక్టర్ గారికి రిటర్నింగ్ ఆఫీసర్ ఫోన్ చేసి ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతాడు. దాన్నే ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నా ఓటమి కోసం కష్టపడ్డట్టు మాట్లాడినారు. అన్నం పెట్టే ఇంట్లో గిన్నెను దనుకున్నట్టు చేసుకుంటున్నాం. గెలిపోవడన్నా పార్టీలో ఉన్న ఓడగొట్టుకోవాలనిపిస్తాడా? ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీ
సంబంధించిన ఒక కాలేజ్ ఫాతిమా ఓఎస్సీ ఉమెన్స్ కాలేజ్ అని వాళ్ళ పీకే ధైర్యం ఉందా అంటున్నారు. మీరు నిజంగా ముస్లింలని హిందువులని ఒకేలాగా ట్రీట్ చేసే పరిస్థితి మీకుంటే భయం దేనికి రోహిత్? తప్పు చేస్తే ముస్లిం ఏంది, క్రిస్టియన్ ఏంది, హిందూ ఏంది, సిక్ ఏంది, కులమతం చూసేటోడు అయితే నాయకుడు ఎట్లయితాడు? అందరికీ ప్రజలకి తెలుసు ఆయన దమ్మేంది, ఆయన బలమేందో. నమస్తే అన్న. నమస్తే రోహిత్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అడిగిన వెంటనే మీ టైం నాకు ఇచ్చి ఇంట్లో పెళ్లి పెట్టుకున్నా కూడా 2 రోజులు పెళ్ళి అయినా కూడా నా అవసరం కోసం మిమ్మల్ని కూర్చోబెట్టినారన్న. బికాజ్ ఈ టైంకి నాకు మీ అవసరం చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మై ఇంటర్వ్యూ అన్న. ఓకే రోహిత్ అన్న 2 థింగ్స్ అన్న. స్ట్రేట్ అవే నేను ½ అన్ అవర్లో కంప్లీట్ చేస్తాను. మిమ్మల్ని కాంగ్రెస్ నాయకుడిలాగా ఇంటర్వ్యూ చేయమంటారా, లేకపోతే మీరు రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి ముఖ్యంగా వాళ్ళ సోదరులకి మీరు సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఆ విధంగా ఇంటర్వ్యూ చేయమంటారా? సో రోహిత్, రెండు ఒకటే. కాంగ్రెస్ నాయకుడిగా అయినా సరే, రేవంత్ రెడ్డి అన్న కుటుంబ సన్నిహితుగా అయినా ఒకటే. ఎమోషన్ ఒకటే కాబట్టి ఒక్కటికటి చేసి. ఓకే, ఎమోషన్ అనేది ఒకటే అంటారు. ఒకటే. రైట్, థ్యాంక్ యూ అన్న. అన్న ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్న, యాజ్ ఆఫ్ నౌ హైడ్రా అనేది అని ఒకటి పాలసీ మీద బాగా చర్చ జరుగుతుందన్న. ఈ బేస్ చేసుకొని నేను ఇంటర్వ్యూ చేస్తానన్న. హైడ్రా అనే పాలసీ యాజ్ ఆఫ్ నౌ ఈ కొత్త ఇన్నోవేటివ్ థాట్ తీసుకురావడానికి కారణం ఏంటి? చూడు రోహిత్, హైడ్రా అనేది రేవంత్ అన్న ఒక మదిలో మెలిసినది. అది దానికోసం స్పెషల్ ఐపీఎస్ ఒక ఆఫీసర్ని అపాయింట్ చేసి, రంగనాథ్ సార్ అంటే ఆయన ఐపీఎస్ని అపాయింట్ చేసి, ఈ హైడ్రా అనేది కమిషనర్ని అపాయింట్ చేసి, ఇది ఏంది అంటే ఈ చెరువులు ఏవైతే ఎంక్రోజ్ అయ్యి కబ్జాలు అయినాయో అవన్నిటి మీద, ఇది చెరువులన్నీ కబ్జా ఎందుకైనాయి అంటే ఇప్పుడు జరుగుతున్నది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఒక వర్షం వస్తే ఈ సిటీ మొత్తము నిండిపోతుంది, చెరువులాగా నిండిపోతుంది. ఒక్కోసారి 2 వీలర్స్, ఇప్పుడు నేను ఇక్కడ ఈ బోడబండ ప్రాంతం, ఇక్కడ ఈ కుకుడుపల్లి అల్లపూర్ ప్రాంతంలో ఉంటా. ఇక్కడ కొన్ని వర్షం పడంగానే మాకు బోరబండలో కనీసం ఒక 4 ఫీట్ అంత హైట్ వాటర్ ఫ్లో అవుతుంటది, స్టోర్ అయిపోతుంది. బస్సులు కానీ ఆటోలు కానీ 2 వీలర్స్ పోకుండా ఉంటది. ఆ వర్షం పడి అయిపోయినాక ½ అన్ అవర్ దాకా కూడా అక్కడ ఒక క్లియరెన్స్ లేదు, మూమెంట్ లేదు. మూమెంట్ లేకపోవడానికి ఇప్పుడు అన్న కూడా ఇక్కడ నియర్ బై ఇక్కడనే ఉంటాడు. మా ఇంటికి ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్న జుబ్లీస్ ఏరియాలోనే ఉంటాడు. అక్కడ ఆ ఏరియాలో కూడా కొంచెం స్టాగ్నేటివ్ వాటర్ బాగుంటుంది. అంటే మనకి ఈ వర్షం పడుట్లో ఏమవుతుంది అంటే ఈ ఎంక్రోచ్మెంట్ అయినందుకు ఈ ఫ్లోయింగ్ బాగలేదు, డ్రైనేజ్ సిస్టమ్ పోతలేదు. అందుకని రేవంత్ అన్నకి హైడ్రా అనేది మదిలో మెలిసింది. దీనికి అపాయింట్ చేసుకొని ఎక్కడైతే చెరువులు ఉన్నాయో, చెరువులున్న ప్రాంతాలలో ఏవేవి ఎంక్రోజ్ అయినాయో చూసుకొని దాన్ని మొత్తం కొట్టేసేయండి అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసేసి అట్లా మొన్న జరిగిన ఇప్పుడు ఏదైతే బాగా అయిపోతుంది ఎన్ కన్వర్షన్ దానికోసం, అది బాగా అది 3 ఎకరాల 30 గుంటలు ఏదో ఎంక్రోజ్ అయింది. FTL కట్టేసారు అనేది రికార్డు ఉంది, అఫీషియల్స్ డిక్లేర్ చేసారు. అందుకనే దాన్ని ఉద్దేశించి నిన్న మొన్న అది కొట్టిపడేసారు. కొట్టేసినందుకు ఇట్లనే ఇంకేమేమి చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నిటినీ ఏవేవైతే ఎంక్రోజ్ అయినాయో అవన్నిటినీ తీసేయాలనేది చెప్పేసి అది ఒక కాన్సెప్ట్ తోటి హైడ్రా వచ్చింది. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే చాలా మంది అనే విషయం ఏంటంటే రుణమాఫీ, చాలా మందికి రుణమాఫీ అందలేదు. రుణమాఫీ అనే ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈ హైడ్రా అనే కాన్సెప్ట్ తెర మీద తీసుకొచ్చారు అంటారు. ఇప్పుడు వర్షాకాలం రోహిత్, ఇది వర్షాకాలంలో ఫ్లడ్స్ వచ్చినది ఎప్పుడు తెలుస్తుంది ఈ ప్రాబ్లం అనేది? ఇప్పుడు వర్షాల కాలం కాబట్టి వర్షాలు పడ్డప్పుడు ఈ వర్షాలని ఇప్పుడు మనమే రోడ్ల మీద మీరే ఇప్పుడు నువ్వే వచ్చినావు, ఇప్పుడు మీ టీంని తీసుకొని వచ్చినాక అది ఆగిపోయి ఉన్నది. వర్షాలు కొంచెం వర్షం పడ్డదంటే మొత్తం అవుతుంది. కనీసము ఒక ½ అన్ అవర్ పోయే రోడ్లో 1.5-2 అవర్స్ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దానివల్ల ఎంత ఎంప్లాయీస్, ఇక్కడ వ్యాపారులు, సామాన్య ప్రజలు ప్లస్ ఈ షాప్స్ ఇవన్నీ ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ ఇబ్బందిని చూసుకొని దీన్ని కూడా ఇప్పుడు షార్ట్అవుట్ చేసి దీని ప్రాబ్లం ఏంది? గత పాలకులు కేసీఆర్ పాలనలో 10 ఏళ్ళు చేశారు. మరి అప్పుడు వర్షాలు పడ్డప్పుడు మరి వాళ్ళకి అప్పుడు తెలియదా? అప్పుడు ఇవన్నీ ఎంకరేజ్ అవుతుంటే వాళ్ళు పర్మిషన్ లేకుండా
కొట్టిపడేసుకొని అప్పుడు లేనిది ఇప్పుడు అన్న వచ్చినాక అన్న దీన్ని అన్ని ప్రాబ్లమ్స్ అన్ని చేసి చార్ట్అవుట్ చేసి ఇప్పుడు ఆయన మొదలు పెట్టినందుకు ఇప్పుడు ఆరోపిస్తుంది కూడా టీఆర్ఎస్ నాయకులే. గత పాలకులుగా మినిస్టర్ చేసిన వాళ్ళు ప్లస్ వీళ్ళు తప్పితే వేరే వాళ్ళ కనిపించలేదు. ఇప్పుడు ప్రతిపక్షం వీళ్ళు కాకుండా టీఆర్ఎస్ కాకుండా మిగతా వేరే ప్రతిపక్షం అంతా సపోర్ట్ చేస్తున్నారు దీనికి, హైడ్రాకి మెచ్చుకుంటున్నారు, మంచి పని చేస్తున్నారు, మంచి జరుగుతున్నది, సీఎం మంచి చేస్తున్నాడు అని మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రతిపక్షం వాళ్ళు తప్పితే ఇంకా అది ప్రతిపక్షమైన టీఆర్ఎస్ వాళ్ళు తప్పితే ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఈ ఎలిగేషన్ చేస్తారు. కేవలం కేటీఆర్ గారి ఫామ్ హౌస్ ని టార్గెట్ చేసినందుకు ఆ రోజు కేవలం రేవంత్ రెడ్డి గారు ఫామ్ హౌస్ ని డ్రోన్ విజువల్స్ తీసినందుకు రేవంత్ రెడ్డి గారు తన మీద కేసు వేస్తారు. రేవంత్ రెడ్డి అదే మనసులో కక్ష పెట్టుకొని కక్ష సాధింపు చర్య కోసమే ఈ హైడ్రా పాలసీ తీసుకొచ్చారని అంటారు. మీరేమో పబ్లిక్ అంటారు, ప్రజల కోసము, వర్షం కోసం అని మీరు అంటారు. కానీ కేటీఆర్ ఫామ్ హౌస్ ని కూలగొట్టాలనే ఆలోచనతోటే ఈ పాలసీ తీసుకొచ్చారని అంటారు. చూడు రోహిత్, మళ్ళీ ఆ మాట నువ్వు అనొద్దు. కేవలం కేటీఆర్ మీద కక్ష అనేది, కక్ష పట్టేది ఉంటే ఈడ నాయకుడు కాడు ఆయనను జైలు పెట్టిండు. అది జన్వాడ. కేటీఆర్ ఫామ్ హౌస్ ఉన్నది జన్వాడ. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ఉన్నది హైటెక్ సిటీకి 1/2 km లోపల ఉన్నది. ఈడ జరిగింది ఆయన నిజంగా ఎంక్రోచ్మెంట్ జరగలేదని కేటీఆర్ని చెప్పమన్నాండి. ఇప్పుడు నువ్వు మున్సిపల్ శాఖనే చేసినావు కదా, ఐటీ శాఖ చేసినావు కదా, మరి నీ మున్సిపల్ పాలనలో మరి ఈడ ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ టచ్ చేయలేదు మరి వాళ్ళు టచ్ చేయాలంటే మరి నీకు తెలవాలి. అది ఇప్పుడు పాలకుడు నువ్వు చేసినావు, మీ పాలనలో మరి అది ఎంక్రోజ్ అయిందని తెలిసి కూడా మీరు ఎందుకు దాన్ని టచ్ చేయలేకపోయారు? ప్రతిపక్షంలో అన్న అదే 2015లో ఆయన అసెంబ్లీలో ఫస్ట్ రేజ్ చేసింది దాని విషయం అయ్యి రేవంత్ రెడ్డి అన్ననే చేసాడు. కావాలంటే మీకు క్లిప్పింగ్స్ కూడా ఇస్తాం మేము. అసెంబ్లీలో మొత్తుకున్నాడు, అది కడుతున్నారు, అది మన చెరువు ఆక్యుపై అయిపోతుంది, ఆ చెరువు ఆక్యుపై వల్ల కొంచెం ఇబ్బందికరంగా అవుతున్నది, దానివల్ల ఈ సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతుంది, డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం అవుతుందని అసెంబ్లీలో ఎంతో రేజ్ వాయిస్ చేసిండు. ఆయన పట్టించుకోలే. ఈ 10 ఏళ్ళ నుంచి నువ్వు నిద్రపోయినావు, ఇప్పుడు అన్న వచ్చి మీ ముఖం మీద నీళ్ళు కొట్టి లేపి ఇంకో ఇది బాబు అని చెప్పి చూపెడుతున్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చేసి ఈ కేటీఆర్ మీద కక్ష సాధింపుతుంటే అంటే అది ఎట్లా సరే అన్న? ఇప్పుడు మీరు చెరువు గత ప్రభుత్వం చేయలేని పని రేవంత్ రెడ్డి గారు నీళ్ళు లేపి చేసి అంటారు కదన్నా. జూమ్ చేయి. ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఒక కాలేజ్ ఫాతిమా ఓఎస్సీ ఉమెన్స్ కాలేజ్ అని, అది సలుకం చెరువు. ఓకే, ఇదైతే మొత్తం ఆక్యుపైడ్. మరి దీన్ని టచ్ చేసే దమ్ము రేవంత్ రెడ్డి గారికి ఉందా? ఇదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏమంటారు అంటే వాళ్ళ పీకే ధైర్యం ఉందా అంటారు. అన్న దమ్ము అనేది మాట్లాడాలంటే రేవంత్ అన్న కోసం మాట్లాడే దమ్ము ఇంకొకరికి లేదు రోహిత్. అది నిజంగా ఎంక్రోచ్ అయింది. నిజంగా ఏముందా అన్న? మీకు ఇక్కడ కనబడుతుంది కదా రోహిత్, నేను చెప్పేది మీకు ఇక్కడ కనబడుతుంది కదా. మీరు నిజంగా ముస్లింలని హిందువులని ఒకేలాగా ట్రీట్ చేసే పరిస్థితి మీకు ఉంటే, నాకు కులము లేదు మతము లేదు, తప్పు అనే ఎవరైనా సరే అనుకున్నా, ఈవెన్ దో వాళ్ళ కుటుంబ సభ్యులు అయినా సరే తప్పు అంటే వదిలిపెట్టను అని చెప్పి మా నాయకుడు రేవంత్ రెడ్డి అన్న ఎప్పుడో చెప్పాడు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆయన ఓవైసీ గారు ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ తప్పు ఉంది కాబట్టి అది తూల్ చేసిరు. పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కూడా హర్షించినాయి, అందరూ సపోర్ట్ చేసినారు. బట్ మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీకి సంబంధించిన కాలేజ్ ఉంది, మరి దీని ఎప్పుడు కూలగొట్టే 100% ఇప్పుడు 1/1 ఉన్నది. ఇప్పుడు ఎన్ కన్వర్షన్ చేసిండు 100%. ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పింది అది 100% ఆ విధంగానే ఉన్నది అంటే దాన్ని కూడా నెక్స్ట్ 1-2 days లో దాన్ని కూడా కొట్టేస్తాడు. దమ్ము కోసం మాట్లాడాల్సిన దమ్ము ఎవరికి ఇయ్యాడు. అదొకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. రేవంత్ అన్న ఆయన బరువు బాధ్యతను మోసుకొనే పిసిసిగా ఉండి బరువు మోసిండు. ఇవాళ ఆ బరువు మోస్తూ ఇవాళ సీఎం అయ్యి బాధ్యత నెరవేరుస్తున్నాడు. అది కేవలం ప్రజానికాని కోసం. అది ప్రజలు అర్థం చేసుకుంటారు. అరే అన్న, నేను దమ్ము అనే ప్రశ్న నేను అడగలేట్లేదు. టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రేజ్ చేసింది ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడం అయితే, మరి ఎంఐఎం పార్టీ మిత్రపక్షం పార్టీగా ఉన్న ఎంఐఎం పార్టీ కాలేజ్ని
కొలగొట్టే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి గారికి ఉందా? అదే అంటున్నారు, దమ్ము ధైర్యం కోసము రేవంత్ అన్న కోసం మాట్లాడే దమ్ము ఈవెన్ నీకైనా సరే, ఇప్పుడు నువ్వు ఎవరినైతే కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ అంటారో వాళ్ళకైనా లేదు. దమ్ము కోసం మాట్లాడాల్సింది అందరికి ప్రజలకి తెలుసు ఆయన దమ్మేంది, ఆయన బలమేందో. 100% ఇప్పుడు నువ్వు ఏదైతే ఎలిగేషన్ చేసినావో అది కూడా తీపిస్తాడు, రికార్డ్ తీపిచ్చి దాన్ని కూడా అది 100% అట్లా ఉంది అంటే దాని నెక్స్ట్ ఆఫ్ మూమెంట్లో దాన్ని కూడా కొట్టేస్తాడు. ఓకే సరే, ఇది మీరు ఆ కాలేజ్ని కులగొడితే, ఆ కాలేజ్ని ఎంక్రోచ్మెంట్ అయి ఉంటే అన్నట్టు నిజంగా తప్పుగా కన్స్ట్రక్షన్ అయితే మాత్రం కులగొడితే మాత్రం ఐ రియల్లీ సెల్యూట్ టు రేవంత్ రెడ్డి గారు, నాట్ టు మీ, ఎవ్రీవన్. ఓకే నెక్స్ట్, రేవంత్ రెడ్డి గారు కన్వెన్షన్ గురించి, అక్రమ కట్నం గురించి మాట్లాడినారు. మీరే చెప్పినారు అసెంబ్లీలో మాట్లాడినారు కదా అని మీరు చెప్పినారు, రైట్? అసెంబ్లీలో మాట్లాడినారు అన్నాడు. అదే అసెంబ్లీ తర్వాత మరి బిడ్డ పెళ్ళి అదే కన్వెన్షన్ లో జరిగిందని చెప్పేసి చాలా మంది అంటారు. మరి దీనికి సమాధానం ఏంటి? అంటే ఆయనకో నీతి, బయటకో నీతియా? చెప్పడం ఒక ఎత్తు, చేయడం ఒక ఎత్తు. నువ్వు పెళ్లి అంటున్నావా, ఎంగేజ్మెంట్ అంటున్నావా? అంటే బయట సర్క్యులేట్ అయ్యేది మాత్రం రేవంత్ రెడ్డి గారి కూతురు పెళ్లి కన్వెన్షన్ లో జరిగింది. అప్పుడు ఆయన గుర్తుకు రాలేదా అది అక్రమ కట్టడం అని? ఓకే, నేను చిన్న క్లారిఫికేషన్ చెప్తారు. బయట ఏం సర్క్యులేట్ అయినా అది కేవలం అన్న మీద అసూయతోంటే సర్క్యులేట్ అవుతుంది. కానీ ఒక్కటి మాత్రం చెప్తే వినండి, పాపది ఎంగేజ్మెంట్ అయినప్పుడు అన్న జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు పార్టీ అప్పుడు టీడీపీలు ఉంటే టీడీపీకి ఒక సిస్టమ్ ఉంటుంది. ఎవరైనా కష్టాలలో తన ఒక కుటుంబ సభ్యులుగా భావించే నాయకుడు కానీ ఒక కార్యకర్త కానీ ఏదైనా కష్టం ఉన్నప్పుడు ఆ కష్టాల్లో ఉన్న నాయకునికి ఇంతో అంత అండదండ ఉండాలని అలా ఒక ఏం అది. అప్పుడు రేవంత్ అన్న జైల్లో ఉన్నప్పుడు పాపది ఎంగేజ్మెంట్ కావాలి కాబట్టి ఆయన దుఃఖ సాగరంలో ఉన్నాడు కాబట్టి అది పార్టీ బాధ్యత తీసుకొని ఇదే కన్వెన్షన్లో ఎంగేజ్మెంట్ చేసిరు, పెళ్లి కాదు, ఎంగేజ్మెంట్ చేసిరు. అది పార్టీ బాధ్యత తీసుకుంది. అదే మాత్రము రేవంత్ అన్నకు కానీ కుటుంబ సభ్యులకు కానీ సంబంధం లేదు. అది టోటలీ పార్టీ నుంచే జరిగిన కార్యక్రమం. అది బెయిల్ మీద వచ్చి, అది కూడా బెయిల్ కూడా కోర్టు నుంచి బెయిల్ పొంది అది 12 to 6 టైమింగ్లో ఒక 4 hours 5-6 hours టైం తీసుకొని కోర్టు పర్మిషన్, స్పెషల్ పర్మిషన్ తీసుకొని అన్న వచ్చి ఆ కార్యక్రమంలో మీరు కావాలంటే విజువల్స్ ఉన్నాయి అలా చూసుకోండి. సో పెళ్లి జరగలేదు, పెళ్లి కాదు. ఎవరైతే సర్క్యులేట్ చేస్తారో వారికి తెలియపరిచేది ఏంటంటే మేము రేవంత్ అన్న ఒక అభిమానిగా వాళ్ళ కుటుంబ సభ్యుల ఒక వెల్విషర్గా నేను ఈ మాట చెప్తున్నా. ఇది మాత్రము ఎంగేజ్మెంట్ జరిగింది. అది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధం లేకుండా పార్టీ నుంచి చేసిన కార్యక్రమంగా జరిగింది. అది తప్పితే వీళ్ళు జైల్లో ఉన్నాడు, 100% జైల్లో ఉన్నాడు. మరి పెళ్లి నోవాటెల్లో ఉంది, హైటెక్స్లో నోవాటెల్లో జరిగింది. అప్పటికన్నా బయట వచ్చేసిండు బెయిల్ మీద. ఎంగేజ్మెంట్కి ఇప్పుడు మన సాంప్రదాయం ప్రకారం అయితే ఎంగేజ్మెంట్ అయినా 1 నెలకో 2 నెలలకో మనకి పెళ్ళిళ్ళు పెట్టుకుంటాము. అట్లనే ఎంగేజ్మెంట్ అయినప్పుడు జైల్లో ఉన్నాడు, పెళ్లి టైంలో బెయిల్ మీద బయట వచ్చి పెళ్లి చేస్తున్నారు. సార్ మరి ఇంకోటి కూడా కథనం బయట సర్క్యులేట్ అవుతుంది. కన్వెన్షన్లో రేవంత్ రెడ్డి గారి సోదరులు ఏదో లొల్లి అయితే ఆ లొల్లి కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా కక్షపూరితంగా చేస్తున్నారు అన్నట్టు. ఆ ఎంగేజ్మెంట్లో ఏదో లొల్లి అయిందంట కదన్న. అసలు ఆ రోజు ఏం జరిగిందన్న గొడవ? ఇప్పుడు నేను సోషల్ మీడియాలో క్లిప్పింగ్స్ చూస్తున్నా. ఆ రోజు గొడవ ఏం జరిగింది? యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారి కూతురు ఎంగేజ్మెంట్లో ఏం జరిగింది? చూడు రోహిత్, ఆ రోజు ఏం జరిగిందంటే ఆ ఎంగేజ్మెంట్లో నేను కూడా ఉన్నా, నాది కూడా ప్రత్యేక పాత్ర ఉంది. ఆ రోజు ఏమైందంటే ఇప్పుడు రేవంత్ అన్న ఒక నాయకుడిగా ఉన్నాడు, ఆయన కాన్స్టిట్యున్సీలో కానీ ఇక్కడ ఆయన ఫాలోవర్స్. ఇంకా నాయకుని ఇంట్లో మ్యారేజ్ కానీ ఎంగేజ్మెంట్ కానీ ఏదన్నా అని కూడా తండోపతండాలుగా ప్రజలు వస్తూనే ఉంటారు, పబ్లిక్ ఫ్లో ఉంటుంది. ఆ వచ్చుట్లు ఏమైపోతా అంటే మనం ఒక లిమిట్ అనుకుంటాం, ఒక 1000 మందికి ఉంటానో లేకపోతే 2000 మందికో లేకపోతే ఒక 10,000 మందికో ఉంటా అంటాం. అది కూడా ఎంగేజ్మెంట్కి. అందులో ఏమైపోయిందంటే ఒకటైతే అలా మేనేజ్ సిస్టమ్ ఉందో ఆ మేనేజ్మెంట్ సిస్టంలో మనము ఇచ్చిన దానికంటే కూడా ఫుడ్ కొంచెం తక్కువ అయిపోయింది. ఇప్పుడు కొండలన్న వీళ్ళ బ్రదర్స్కి ఏమనిపిస్తుంది, అరే మా అన్న కూతుర్ది పెళ్ళి అయింది, కనీసం మరి వచ్చిన ఎంగేజ్మెంట్కి వచ్చి అన్నం కడుపు నిండా తినకుండా పోయినామని అనుకుంటూ పోతారనే
ఉద్దేశంతో కొంచెం వాళ్ళ మేనేజ్మెంట్ మీద కొంచెము అడిచిండు అనుకో, దాని ఇంకా వీళ్ళు ఏదో కొట్టిర్రు ఇంకేదో అంటే ఎవరమైనా మన కామన్గా కూడా మన పెళ్ళిళ్ళు అయితేనే, సామాన్యుల పెళ్ళిళ్ళు అయితేనే కొంచెం మనమే ఎప్పుడన్నా తక్కువైందంటే మనమే అడుస్తాం. ఇంకా వాళ్ళ ఒక నాయకులు, ఒక సెలబ్రిటీ లాంటి పొలిటికల్ లీడరు, అలాంటి నాయకుని ఇంట్లో ఉంటే రేపు అరే పెళ్ళికి పిలిచి ఇట్లా బో కూడా పెట్టలే అని మన తెలంగాణలో ఎట్లా ఇంకా అంతే సింపుల్. దాన్ని ఆ ఫుడ్ విషయంలో ఏదో మేనేజ్మెంట్ మీద అడిచినందుకు సరిగ్గా మీరు మెయింటైన్ చేయలేని అది అడిచినందుకు ఇది ఇంకా రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు మొత్తం హంగామా చేసిరని ఆ క్లిప్పింగ్లు ఆ వీడియో అంతా హైలైట్ చేశారు. ఇప్పుడు మీరు తమ్ముళ్ళ గురించి మాట్లాడినారు కాబట్టి నేను మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతాను. ఈ మధ్య 2-3 నెలల నుంచి గట్టిగా వినిపించే పేరు రేవంత్ రెడ్డి గారి తర్వాత తిరుపతి రెడ్డి గారు, కొండలరెడ్డి గారు. ఇది అఫీషియల్గా మాట్లాడితే, నాన్ అఫీషియల్గా మాట్లాడితే కొండలన్న తిరుపతి అన్న పేరు గట్టిగా వినిపిస్తుంది అన్న. ప్రతి ఒక్కడు అరే నాకు కొండలన్న తెలుసు, నాకు తిరుపతి అన్న తెలుసు అని అంటూ ఎందుకు ఈ సౌండింగ్ వినిపిస్తుంది? తిరుపతి అన్న పోతే ఒక సెక్షన్ ఆఫ్ భూ కబ్జాలు చూసుకుంటారు, కొండలన్న దగ్గర పోతే ఇంకో టైప్ ఆఫ్ సెటిల్మెంట్స్ చేస్తుంటారు, వెనక అన్నదమ్ములే మొత్తం చక్రం తిప్పుతారు కాంగ్రెస్ పార్టీలో అనేది బయట వినిపిస్తున్నాను. చూడు రోహిత్, రేవంత్ అన్నకి వాళ్ళ అన్నదమ్ములుగా పుట్టడమే తప్ప. ఒకవేళ అది తప్పు అనుకుంటే చెప్పు. ఒకవేళ ఆయన సీఎంగా వాళ్ళ తమ్ముళ్ళు అన్నలుగా పుట్టినందుకు ఈ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి, భూ కబ్జాలు అని. ప్రతిపక్షాలు కదన్న, కామన్ మ్యాన్ కూడా వాయిస్ రైజ్ చేస్తారన్న. అవును రోహిత్, ఇప్పుడు వాయిస్ రైజ్ చేస్తున్నారంటే ఇప్పుడు నీకు బాధ ఉన్నప్పుడు వ్యవస్థ ఉంది కదా, ఒక పోలీస్ వ్యవస్థ ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు సోదరుని మాట్లాడేంత దమ్ము ధైర్యం ఒక కామన్ పీపుల్. సరే రోహిత్, ఇప్పుడు నువ్వు అంటున్నావు కామన్ పీపుల్ భయపడతారో అదురుకుంటారో అని నువ్వు అంటున్నావు, ఓకే అది పక్క పెట్టు. ఇప్పుడు ప్రతిపక్షం టీఆర్ఎస్ నాయకుని కాడికి పోతే వాళ్ళైతే భయపడరు కదా. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు కబ్జా చేసిండు, వీళ్ళు అన్న ఇట్లా కబ్జా చేసిండు అని ఒక్కడైనా తీసుకొని చెప్తాడు కదా, ఇంకా డాక్యుమెంట్లు పట్టుకొని ఇది అని వస్తాడు కదా. మీడియా ఉంది, ఇప్పుడు అంతా ఉన్న మీడియా అంతా రేవంత్ అన్నకు సపోర్టింగ్ లేదుగా. అపోనెంట్ మీడియా కాడికి వెళ్ళేసి చేయమనండి, ఒక్కటి ప్రూఫ్ చేయించమనండి. ఏదో బురద తీసి బట్ట కాల్చి మీందేస్తే అయిపోతుందా? ఇంకా తమ్ముళ్ళు పుట్టుడు పాపమా? ఇంకా మీరు కూడా భలే మాట్లాడతారు రోహిత్. అంటే మరి ఎందుకు కొండలన్న తిరుపతి అన్న పేర్లు ఎందుకు వినిపిస్తుంది? అరే ఇప్పుడు నేను అదే అంటున్నా కదా, ఇప్పుడు వాళ్ళు అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ లో ఉన్నోలే. అన్న కుద్దు అన్నాడు ఏమని, నా తమ్ముళ్ళు నా అన్నలే నాకు అండదండ అన్నాడు. ఎందుకు? ఆయన పొలిటికల్ గా వీళ్ళు వ్యాపారాలలో ఉన్నారు, ఈయన పొలిటికల్గా ఉన్నారు. రేపు ఏదన్నా ఆయన గెలవడానికి కూడా వీళ్ళ అన్నదమ్ములంతా సహకారంతో ముందుకు సాగి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన కుద్దు ఓపెన్ గా ఇదే మీడియా ముంగటనే చెప్పిండు, నా కుటుంబ సభ్యులే నాకు అండదండ అన్నారు. తో పాటు ప్రజలు, తెలంగాణ ప్రజలు, యావత్ ప్రజలంతా నాకు అండదండ అన్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చేసి ఇప్పుడు ఏదో వీళ్ళు భూ కబ్జా అంటే ఇప్పుడు నిప్పు లేని పొగరాదు కదా అన్న. నిప్పు లేని పొగరాదు. ఇప్పుడు ఆ నిప్పు ఏడబెట్టిరు, పొగ ఏడొచ్చింది అది చెప్పు నాకు, ఒక్కటి చూపెట్టి నాకు. మరి తిరుపతి రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ హైదరాబాద్ సిటీ మొత్తం ఆయన పోస్టర్లు ఏంటి? అవును, అదే ఆ బర్త్డే సెలబ్రేషన్ లో మీరు ఉండడమే. అవును, నేను చెప్తున్నాగా ఆ కుటుంబం మీద ఉన్న అభిమానం కొద్దు మేము చేస్తాము నాయకులుగా. ఇప్పుడు మేము వాళ్ళ ఫాలోవర్ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా మేము చేస్తూనే ఉంటాము. మరి రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు మరి తిరుపతి 100% చేసినాం, మేము చేసినాము. ఇప్పుడు అది ఆయన అప్పుడు ఎందుకో తిరుపతి రెడ్డి గారి ఫోటోస్ ఎందుకో నాకు స్ట్రీట్ లో కానీ ఎక్కడ హైదరాబాద్ లో బ్యానర్లు కానీ ఫ్లెక్స్ గా కనబడలేదు. కేవలం రేవంత్ రెడ్డి గారు సోదరుడుగా సీఎం అయిన తర్వాత ఎందుకు కనబడుతున్నాయి? ఇప్పుడు ఒక్కటి రోహిత్, ఇక అయినాక ఎందుకు అయింది, అయ్యక ముందుకు ఎందుకు అయింది అంటే, ఇప్పుడు ఒక పోస్టర్ పెట్టాలంటే ప్రతిదీ పర్మిషన్ తీసుకొని పెట్టాలని కొన్ని రూల్స్ తెచ్చింది గతంలో తెచ్చినప్పుడు మేము ఇప్పుడు అభిమానం కోసం పోతే మా మీద కేసులు పెట్టిరు. ఏది నాయకులే, ఎవరు ఇప్పుడు పాలకులు ఇట్లా చేస్తే కనీసం ఒక పేపర్ ఒక గోడ పాంప్లెట్ అంటించినా అని కూడా కేసులు పెట్టిన రోజులు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మేము మా నాయకుడిని ఇట్లా చేసుకోండి అన్నప్పుడు ఏం చేస్తాం? మరి మేము అప్పుడు చేసినాము, ఇప్పుడు చేసినాము. ఇప్పుడు ఏంటంటే ఇంకా సీఎం అనేది అంటే అన్ని కళ్ళన్నీ దీని మీదనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎవరు వచ్చి ఏం చేసినా అని కూడా వీళ్ళే చేసిరని హైలైట్ చేస్తారు. ఇంతకుముందు చేసినవి అంతా పట్టించుకోరు. ఇప్పుడు మేము ఇప్పుడు చేసేవారికే ఇది హైలైట్ చేసేసి మీడియా. తిరుపతి రెడ్డి గారికి ప్రోటోకాల్ వెహికల్ ఏంటన్నా, గన్మెన్ ఏంటి? ఇప్పుడు సీఎం అది ప్రతి
మన భారతదేశంలో ఉన్న ప్రతి సీఎం కుటుంబ సభ్యులకి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి సీఎంలకి కుటుంబానికి ఇస్తారు. తో పాటు అట్లనే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి కొడుకు బిడ్డ తమ్ముళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసుకుంటలేరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, జగన్ అన్న ఉన్నారు, అక్కడ సైడ్ ఉన్నారు, ఈ కర్ణాటకలో వాళ్ళ కుటుంబ సభ్యులకి కనీసం ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ అయితే ఇవ్వాలి కదా కుటుంబ సభ్యులని. అంటే ప్రతిపక్షం ఏం హోదా ఉందని చెప్పేసి కొండలరెడ్డి గారికి తిరుపతి రెడ్డి గారికి ఇప్పుడు అంటున్నారు రోహిత్, గత పాలకులు కేటీఆర్ సీఎం మళ్ళీ అలా కేటీఆర్ వైఫ్ కానీ కొడుకు కానీ పాప కానీ పోతున్నప్పుడు వాళ్ళకి గన్మెన్లు ఉన్నారు. మరి ఏ హోదాలో వాళ్ళ గన్మెన్లు ఇచ్చారు? వాళ్ళు చేశారని మీరు చేస్తారా? లే వాళ్ళు చేసిరని కాదు, ఒక సెక్యూరిటీ పరంగా సీఎంకి కుటుంబ సభ్యులు అని చెప్పి ఇవ్వచ్చు. అది తమ్ముళ్ళకి అంటే ఆయన కూడా కుటుంబ సభ్యులే కదా, ఆయననే చెప్తుండు కదా నా అన్నదమ్ములే నాకు అండదండ అని. ఇవాళ సీఎం అయినాక చెప్పలే, గతంలో ఆయన సీఎం కాకముందు కూడా పిసిసిగా ఉన్నప్పుడు కూడా, పిసిసి లేనప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు కూడా అదే చెప్పుకుంటూ వచ్చిండు. అప్పుడు ఆ గవర్నమెంట్ అలాట్ చేయలే సెక్యూరిటీ. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఏదన్నా ప్రమాదకరమైన ఉంటే అని చెప్పి సెక్యూరిటీ ఇవ్వచ్చు. దానికంతేముంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నాకు కావాలంటే కూడా నేను గవర్నమెంట్ పేమెంట్ కట్టుకొని తెచ్చుకోవచ్చు, నాకు ఇబ్బంది ఉంది అనుకుంటే. ఆయన ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నాడు. ఇప్పుడు తిరుపతి అన్న కానీ కొండలన్న కానీ ప్రజాక్షేత్రంలో ఉండు, ప్రజానాయకులుగా ఉన్నారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారు. దానికి సీఎం తమ్ముళ్ళుగా అంటే కొంచెం ఉంటది కదా. అంతా మీడియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాము, ఇదే మీ మీడియా ఇప్పుడు మన రేవంత్ అన్న తమ్ముడు కొండలన్నని, కృష్ణారెడ్డి అన్నని, మళ్ళీ తిరుపతి రెడ్డి అన్న అని చెప్పి మీ మీడియానే ఫోకస్ చేసినందుకే కదా. ఎవరికన్నా ఎట్లుంటుందో, అరే నా తమ్ముళ్ళకి కనీసం నా అన్నకి కొంచెం సెక్యూరిటీ ఉండాలని చెప్పి ఇవ్వచ్చు. 1-2 గన్మెన్లు ఇస్తే తప్పేముంది? తప్పలేదంటారు. తప్పేమున్నది సీఎం సెక్యూరిటీ కింద. ఇప్పుడు నువ్వైనా తీసుకోవచ్చు రోహిత్, నీకు ఏదైనా కొంచెం నాకు ప్రాబ్లమాటిక్ వాళ్ళకి. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి ఇది చెప్పండి. ఇప్పుడు నీ కొడుకు ఏం ఉద్ధరించిండని ఈ కేటీఆర్ కొడుకుకి ఏమనిస్తుంది? ఇప్పుడు ఆయన ఏం ఉద్ధరించిండని 1+1 గన్మ్యాన్ ఇచ్చారు. ఒక చంటి పిల్లోడు స్కూల్ పోయే లైఫ్లో గన్మ్యాన్ ఎందుకు? ఓన్లీ బికాజ్ సీఎం మన్మడనో లేకపోతే మినిస్టర్ కొడుకనే కదా. ఒకవేళ నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం అట్లా ఇచ్చుకునే దానికంటే కుటుంబము రక్షణ కోసం ఇవ్వచ్చు, దాంట్లో ఏమున్నది? మరి హైడ్రా గురించి మీరు తీసుకున్న ఈ పాలసీ ఏదైతే ఉందో చెరువు అక్రమ కట్టడాల మీద బాగుంది, మరి భూ కబ్జాలు కూడా నెక్స్ట్ దాని మీదనే కన్ను. ఇంకొకటి ఈ హైదరాబాద్ లోనే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు మీది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కదా ఏది? చెరువు కానుకోని లేదన్న, మాకు చెరువు లేదు. అట్లుంటే కొట్టేసి అది దానికి నేను అదే చెప్తున్నా. ఒక చెరువు పక్కన 9 మీటర్లు ఒక ఎక్స్టెంట్ ఆఫ్ చెరువుకి ఉంటది. కొంచెం నీకు టెక్నికల్ గా తెలియకపోతే నేను చెప్తే విను. ఒక్కసారి మహేష్ ఆ కెమెరా చూపియాలి మీరు. 100% నీ 100% డిలీట్ చేయొద్దు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు చాలా స్క్రీన్ మీద మీరు చాలా మాట్లాడుతున్నారు. మరి మీ ఇల్లు ఇది ఎన్ని ఫ్లోర్స్ అన్న? పర్మిషన్ ఏముందన్నది? పర్మిషన్ ఈ ప్రాంతం అంతా పర్మిషన్ లేకుండా ఉన్నది. సరే, ఇది నా ఇంటి కోసం మాట్లాడితే ఇక్కడ ఉన్న యావత్ మా కాలనీలో ఉన్న అంతా కూడా మేము ఎట్లా అందరు ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఉన్నది. అగైనెస్ట్ ఆఫ్ గవర్నమెంట్ పోలే, ఏది పోలే. ఇంకోటి చెరువుల విషయానికి అంటున్నావు, ఒకవేళ నిజంగా చెరువులది ఉంటే 100% నువ్వు నీకే అప్పచెప్తా, ఇంటి తాళాలు వేసి నీకే ఇచ్చిపోతా, నువ్వే పలగొట్టేసేది. ఇప్పుడు చెరువుదా దూరం ఉంది రోహిత్, అది దగ్గర 1/2 km కిలోమీటర్ దూరం ఉంటుంది. అది దగ్గర నీకు అట్లా అనిపిస్తుంది, కానీ చెరువు దూరము. అది మాకు 1/2 km రైల్వే ట్రాక్ ఉంటది. ట్రాక్ అవతలకి ఇంకా 300-400 మీటర్స్ ఉంటది. ఒక్కసారి చూపించారన్నా, ఇది పర్లేదు కట్టుకోవచ్చు అన్నారు. ఇప్పుడు 5 floors 6 floors ఎట్లా వేసారన్నా మీరు దీన్ని? మీరు ఇప్పుడు ఇది నేను 15 ఏళ్ళు అయింది రోహిత్, 15 ఏళ్ళ కింద కట్టుకున్నది. రేవంత్ అన్న అయ్యి
6-7 months అవుతుంది సీఎంగా. ఇప్పుడు నేను ఏదో ఇవాళనే రేవంత్ అన్న సీఎంగా ఆయన అండదండలు తీసుకొని ఇవాళ కట్టుకుంది కాదు. ఈ ప్రాంతం మొత్తం చూసుకోండి, ఈ పాత ఇవి మా పాత ఇండ్లు అట్లా కట్టుకున్నాం. ఇప్పుడు మీది కూడా ఒక అక్రమ కట్టడం కిందే కదన్న, మీరు కూడా పర్మిషన్ కన్నా ఎక్కువ ఎట్లా వేసుకుర్రు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఇప్పుడు మీరు కూర్చొని నాకు తప్పు చేస్తే శిక్ష పడుతుంది నాలాల గురించి చాలా గొప్పగా మాట్లాడారు, ఐ రియలీ అప్రిషియేట్. బట్ మీ ఇల్లు చెరువు కానుకొని ఉంది అని అంటే లేదు అని చెప్పినారు. మరి 3 floors కి 4 floors కి పర్మిషన్ ఉండేది, మీరు 6 floors ఎట్లా వేసినారు? మీ ఇల్లుకి ఎట్లా వేసినారు? ఈ ప్రాంతం అంతా ఒకసారి వ్యూ దీపి. ఈ ప్రాంతంలో పేదోళము గరీబోళం బతుకుతున్నాము. ఇప్పుడు సత్యమైన పేదోడు మరి అంతే కదా, అందరం మేము అంత పేదోళం కాకపోతే ఉన్నవాళ్ళమా? 6 floors బిల్డింగ్ 6 floors బిల్డింగ్ అంటే ఏముంది? ఈ ప్రాంతం అంతా అంత 100-200 గజాలలో ఉన్నది. దానికి ఏమున్నది? 6 floor అంటే G+4 అంతే ఉంటది కదా, దానికి ఏమున్నది? ఒకళ్ళ చెరువుల కట్టడాలకి అన్నది, ఇండ్లు కట్టుకున్న దానికి అనలే, ఇండ్లు కట్టుకున్న దానికి రాలే. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయ్యింది దానికి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏడైతే పర్మిషన్ మున్సిపల్ది ఉంటుంది చూసినావా, మున్సిపల్కి వచ్చే లాభాలు నష్టపుచ్చే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది తీసేయాలని చెప్తున్నాం. నెక్స్ట్ టార్గెట్ ఎవరిది? ఇప్పుడు కన్వెన్షన్ అయిపోయింది కదా, మరి ఓఏసీ కాలేజ్ టచ్ చేస్తారా లేకపోతే నెక్స్ట్? 100% అంటున్నాం కదా. చూడు రోహిత్, అన్నకి కులం లేదు మతం లేదు, తప్పని తేలిందా ఆయన ఉపేక్షించాడు, కొట్టేస్తాడు అంతే. సో ముస్లింలకి భయపడ అట్లా ఏం లేదు ఇక, భయం దేనికి రోహిత్? తప్పు చేస్తే ముస్లిం ఏంది, క్రిస్టియన్ ఏంది, హిందూ ఏంది, సిక్ ఏంది, కులమతం చూసేటోడు అయితే నాయకుడు ఎట్లయితాడు? ఆయన ముఖ్యమంత్రి, అందరి నాయకుడు, అందరు ముఖ్యమంత్రి. ఒక మతానికో ఒక కులానికో ఒక వర్గానికో కాదు కదా. కులమతాలు కలుపుకొని ఉండే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినా తెలంగాణ రాష్ట్రంలో. అది 100% తప్పు ఉంది అంటే మాత్రం ఉపేక్షించాడు అన్న. ఇంతకుముందు చెప్దామని చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్తున్నా. రేవంత్ రెడ్డి అన్న నా తమ్ముళ్ళు నా అన్నలు నాకు ఎంత బలమో అని చెప్పిండు మీడియా ముఖంగా. తో పాటు అట్లనే రాజకీయంలో నా వ్యవస్థలో వాళ్ళు ఏలు పెట్టరు, ఒకళ్ళు అట్లా ఏలు పెట్టినట్టయితే నేనైతే ఉపేక్షించను అని ఇదే మీడియా ముఖంగా చెప్పినాడు. ఇంకా చెప్పిన దానికి ఇంకా భూ కబ్జాలు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని అంటే ఇంకా వాళ్ళ కర్మ. అది మేమైతే యాక్సెప్ట్ చేయము, అది జరగదు, జరగనీయడు. అదంతే వాళ్ళ ప్రతిపక్ష ఆరోపణలు తప్పితే ఇంకా వేరే జరగదు అది. సరే, ఇప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ నెక్స్ట్ మీద ఎప్పుడు మీరు ఇంకా అది ఇప్పుడు ఎంక్వైరీ చేసిండు, దాన్ని ఎంత తీసుకొచ్చిండు. అసలు కేటీఆర్ది ఫామ్ హౌస్ అంటాడు. కేటీఆర్ కాదంటాడు ఫామ్ హౌస్. అదే చెప్తున్నా, కేటీఆర్ని అడుగుతేనేమో అది నాది కాదు అంటాడు. ఒకడు గుర్తుపెట్టుకోరు అన్న, దాని విషయంలో 14 రోజులు జైలు పోయిండు ఆయన. ఎందుకు పోయిండు? కేటీఆర్ది కాకపోతే కేటీఆర్కి ఎందుకు నొప్పి అయింది ఆ రోజు? కేవలం డ్రోన్ విజువల్స్ చేసిన నీకేం ఇప్పుడు నీ ఓల్తో అయితే నీకెందుకు నొప్పి అయింది? నువ్వెందుకు జైలు పంపించినావు? ఒక్కటి రోహిత్, పిరంగి నాలాని జన్వాడలో ఉంది, అది మొత్తము 111 జీవోలు ఉంది. రూల్స్ ప్రకారం కూడా మాట్లాడితే కొంచెం FTL అది జరిగింది. అది దాంట్లో ఒక లగ్జరీ ఫామ్ హౌస్, అది మేము కూడా చూడలే, అన్ని మీడియాలలో వచ్చింది, ఇప్పుడు బిగ్ టీవీలలో వచ్చిందే చూసినాం. మాకు ఆ కాలంలో ఏడబోయి మేము ఏడ చూసేటట్టున్నాం, నాయకుడినే పంపించలే, చూద్దాం ఏంది అని చెప్పెడితేనే మా నాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టిన రోజుల్లో డ్రోన్ విజువల్స్ తీసుకుంటానే. ఇప్పుడు దాని విషయంలోనే ఇప్పుడు అన్న సీఎం అయినాక దాని మీద ఎంక్వైరీ వేయించాడు. అది ఏందో అని చూపెడితే అదంతా అక్రమ కట్టడాలని తేలుతుంది అంటూ. సరే, అదంతా వేసినాక నెక్స్ట్ దాన్ని 100% కొట్టేస్తారు. కొట్టినంత మాత్రం ఇంకా కక్ష సాధింపు అంటే నీది కానప్పుడు నీకేం నొప్పు? ఇప్పుడు నాదంటే నాకు బాధ, నాది కాదని నువ్వు నీదా చెప్పు, మళ్ళీ ఇదే మీడియా ముఖంగా అది నాది అని చెప్పు. చెప్పగలుగుతాడా కేటీఆర్? రేవంత్ రెడ్డి గారు రెడ్డి కాబట్టి ఈ కమ్మ కాపులకి టార్గెట్ చేసి, ఎందుకంటే సిటీ సరౌండింగ్స్ మొత్తము వాస్తవం మాట్లాడుకుందాం అనేది, కులం గురించి కాదు. ఇక్కడ ఆ కాస్ట్ సంబంధించిన వాళ్ళది బిజినెస్లు కానీ రియల్ ఎస్టేట్స్ కానీ, ఐ మీన్ మై హోమ్ పూజా లాంటికి సంబంధించిన అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ ఎక్కువగా మట్టుగా ఈ చుట్టుపక్కల శేర్లింగంపల్లి కానీ మాదాపూర్ కానీ గచ్చిపోలి కానీ వీళ్ళేవో ఎక్కువ ఆక్యుపైడ్ ఉన్నారు. వీళ్ళ
పబ్లిక్ ఈ జనాభా రేషియో కూడా వాళ్ళు సంబంధించిన ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు, కమ్మ కాపుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ టైం వీళ్ళు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయకపోవడం, రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ చేయకుండా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినందుకు దాన్ని టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు కమ్మ కాపుకి టార్గెట్ పెట్టినారు అని చెప్పేసి అంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు కమ్మ కాపుకి టార్గెట్ చేసి ఈ హైడ్రోపాలిస్ తీసుకొచ్చినాడు, ఎవరికి సపోర్ట్ చేయాలి అందరికీ కొట్టి పడేస్తున్నారు. ఏది ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కి. ఇప్పుడు ఏదైతే నువ్వు కొన్ని క్యాస్ట్ తీసినావు కమ్మ కాపు అని, కమ్మ కాపు ఆయన కులమతం చూడడని ఇంతకుముందుకే చెప్పిన, మళ్ళీ నువ్వు వేసిన ప్రశ్నకు మళ్ళీ చెప్తున్నా, అట్లాంటిది లేదు. ఒక 20-15 days బ్యాక్ కూడా ఈయన పెద్ద కమ్మ సంఘం మీటింగ్ అయింది. కమ్మ సంఘము అదే కమ్మ కాపు మీద కోపము ఉండినట్టయితే ఆ కమ్మ సంఘ మీటింగ్ కి ఆయన సీఎం కాబట్టి వస్తాడు కదా అన్న. లేదు నువ్వు అన్నది ఇప్పుడు అదే ఒకలా పోడు కదా. ఇప్పుడు కక్షాన్ని మీరే అంటారు, మళ్ళీ ప్రేమతో పోతే పిలిచిరు కాబట్టి పోయినాడు అంతే. పిలోని పేరెంట్ అని పోతారు ఇతరన్న. డెఫినెట్లీ మంచి ప్రజల కోసం ఆలోచించి చేసే ప్రతి కార్యక్రమాన్ని మనం సపోర్ట్ చేయాలి. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు బ్రదర్, ఏ పార్టీ చేసినా తప్పు ఉంటే తప్పు నన్ను ప్రశ్నించాలి, కరెక్ట్ ఉంటే దాన్ని సపోర్ట్ చేయాలి. డెఫినెట్ రేవంత్ రెడ్డి గారు చేసింది నేను హర్షించడమే. నేను కూడా అదే చెప్తున్నాను కదా అన్న. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేయలేని పని రేవంత్ రెడ్డి గారు చేసిరు అంటున్నాను. ఆ పొద్దు బుల్డేజర్స్ అన్నీ పోయినాయి కానీ టచ్ కూడా చేయలేదు ఎన్ కన్వెన్షన్ది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 నెలలు చేసిండు, దాని తప్పేముందలేదు. నేను ఆ మాట అంటే ఇంకా ఉన్నాయి రోహిత్, ఇంకా కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. మేము కూడా ఒక బిల్డర్లో ఒక సివిల్ కన్స్ట్రక్షన్లలో ఉన్నాం కాబట్టి ఏడేడ అక్రమ వితౌట్ పర్మిషన్లు ఉన్నాయి. అవన్నీ మాతాను కూడా కొంచెం ఉంది. మేము కూడా అప్రోచ్ అవుతాము, అన్నకి నోటీసులో పెడతాము. అట్లాంటి దాంట్లో మీద కూడా యాక్షన్ తీసుకోమని కూడా మేము చెప్తాము. అది ప్రజలకు ఉపయోగపడలేదు. ఎగ్జాక్ట్లీ ఈ గవర్నమెంట్కి వచ్చే ఇప్పుడు పర్మిషన్ తీసుకొని కట్టుకుంటే ఆ అమౌంట్ గవర్నమెంట్కి వస్తుంది. గవర్నమెంట్కి వచ్చిందంటే ప్రజాసొమ్ముని కూనీ చేస్తారు కాబట్టి అట్లాంటి అక్రమ కట్టడాలని మేము కూడా సర్టిఫై చేసి మేము కూడా అన్న నోటీస్కి తీసుకెళ్తాము, ఆఫీసర్ల నోటీస్కి తీసుకెళ్తాము. వారి నుంచి కూడా లీగల్గానే, ఇల్లీగల్ది ఏం లేదు, దౌర్జన్యం లేదు, ఏం లేదు. అది మేము ఒక ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ది ఒకటే ప్రశ్న అడినా, అది కొట్టేసిండు, అది తప్పు అని ఒక నాయకుడిని మాట్లాడమను. అందరు హర్షిస్తున్నారు, ప్రజలు హర్షిస్తున్నారు, మంచి పని చేస్తున్నారు. డెఫినెట్లీ అన్న బలా మీడియా కూడా అంతే, ఏదైనా మంచి పని చేస్తే డెఫినెట్లీ సపోర్ట్ చేస్తుంది, ఏదైనా తప్పు చేస్తే డెఫినెట్లీ అది వాయిస్ని రేజ్ చేస్తుంది, ఆ ఇష్యూని రేజ్ చేస్తుంది. మళ్ళీ క్లియర్ చెప్తున్నాను, హైడ్రా అనే పాలసీ ద్వారా చాలామందికి మేలు జరుగుతుంది. దాని ప్రతిపక్షాలు కూడా మాట్లాడింది ఎక్సెప్ట్ టీఆర్ఎస్ పార్టీ. ఇదో నేను టీఆర్ఎస్ పార్టీకి ఎగ్నెస్ట్గా ఈ ఇంటర్వ్యూ చేయట్లేదు, వాస్తవం కోసం మాట్లాడినాను. రేపటి దినంలో రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తే డెఫినెట్లీ ఐ విల్ రేజ్ ద వాయిస్ అన్న. 100% పొద్దు నేను తప్పునే నిలదీయడమే. ఇప్పుడు ఎందుకన్నా ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ పిలిచి అనవసరంగా మీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి కూడా నేను మాట్లాడడం జరిగింది. చెప్తున్నా కదా, ఇప్పుడు నేను తాళమిచ్చిపోతా. ఇప్పుడు ఈడ ఉన్న దాన్ని బట్టి ఒకవేళ లేకపోయింది అనుకో, నేనే తాళం వేసి ఇచ్చేసి మీరే ఏం చేస్తారో చేసుకోమని చెప్పేస్తా. దానికి ఉపేక్షించేది లేదు. 100% మా నాయకుడు ఏది ఆదేశాలు ఇస్తే ఆయన వెల్ విషర్స్గా మేమైతే చేయాల్సిందే. మేము ఒక కార్యకర్తగా, ఆయన ఫాలోవర్గా, ఆయన కుటుంబ సభ్యునిగా నేను చేయాల్సిందే చేస్తాం. ఓకే అన్న, ఫైనల్గా ఇప్పుడే లేటెస్ట్ న్యూస్, తిరగబడ్డ తీన్మార్ మల్లన్న తమ పార్టీకి సంబంధించిన నాయకుల మీద ఆరోపణలు చేసినాడు. సాక్షాత్తు డైరెక్ట్ ప్రత్యేకనో పరోక్షమనో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద డైరెక్ట్ తిరగబడ్డం జరిగింది. దాని విధంగా చూసుకోవచ్చు. అంటే మీ పార్టీకి సంబంధించిన వ్యతిరేకత మొదలైంది అనుకోవచ్చా మీ పార్టీకి సంబంధించిన నాయకులు? ఎందుకంటే అక్కడ రెడ్డి వర్సెస్ బీసీ అయింది. ఇక్కడ మీ పార్టీకి మీరు రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీకి సంబంధించిన అంటే ఏ కులాలకు ఏ మతాలకు సంబంధించిన వ్యక్తి కాదు అన్నారు. బట్ బీసీ నాయకుడు ఉన్న తీన్మార్ మల్లన్న గారు ఈ రోజు ఒక సభలో జరిగిన ఇష్యూని సభలోనే డైరెక్ట్ ప్రశ్నించాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నా ఓటమి కోసం కష్టపడ్డట్టు మాట్లాడినారు. ఇప్పుడు ఒక బీసీ నాయకుడు అన్నట్టున్నావు కదా, నేను కూడా ఒక బీసీ నాయకుడిని. బీసీ నాయకుడిగా మా అందరికి అవకాశాలు ఇస్తాం. ఈ రోజు ఆయన ఎమ్మెల్సీ గెలిచింది ఏ పార్టీ సింబల్ మీద గెలిచిండు? కాంగ్రెస్. మరి ఆ పార్టీ నీకు ఏదన్నా ఉంటే ఇది చెప్తారు. సముద్రం లాంటి కాంగ్రెస్ని
ఈ నువ్వు పెట్టిన అన్నం పెట్టే ఇంట్లో గిన్నెని దనుకున్నట్టు చేసుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు గెలిచిన పార్టీ మీద నీకు ఏదన్నా నిన్ను అది దాన్ని మరి ఆయనకి ఎన్ని ఇబ్బందులు పెట్టినాడు అన్న. తీన్మార్ మల్లన్న గారు ఏరుకోరి కాంగ్రెస్ పార్టీ చేయి మీద హస్తం మీద గెలిచినాడు. మరి మీరు ఆయన గెలిచిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పెట్టిర్రు? ఆయన ఓటమి కోసమే కష్టపడ్డారంట కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నల్గొండ జిల్లా నాయకులు ఎవరన్నారు? ఇప్పుడు డైరెక్ట్ పరోక్షంగా ఇప్పుడు మీకు అది వినిపించాలంటారా? వినిపిస్తారు నేను లేదు నీకు అదే చెప్తున్నారు. ఇప్పుడు ఒకళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించే మాట్లాడు. ఇప్పుడు నల్లగొండ జిల్లాలో ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ రాజగోపాల్ అన్న కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న కానీ వాళ్ళకొక పట్టుంది, మంచి నాయకులాలు, చరిష్మున్న నాయకులాలు. ఒకళ్ళ వాళ్ళని అప్రోచ్ అయ్యి గెలిపోవడన్నా పార్టీలో ఉన్న ఓడగొట్టుకోవాలని చూస్తాడా చెప్పు? అట్లా కూడా టికెట్ ఎందుకు ఇస్తారు కదా, మరి అదే ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏదో అంటే టికెట్ ఇచ్చి ఓడగొట్టాలని చూసిరేమో మరి అది పార్టీకి నష్టం జరగదా? పార్టీ పరంగా చూస్తే నష్టమా కాదా? టికెట్ ఇవ్వకుండా అంటేనన్నా చలో కష్టపడ్డారు, 10 మంది ఆస్పిరెంట్లు వచ్చారు, 10 మంది పోటీదారులు వచ్చారు, వాళ్ళు ఒక్కరికి ఇవ్వాలి కాబట్టి ఒక్కరికి ఇచ్చారు అంటే ఏదో అనొచ్చు. నువ్వు అన్నదానికి అర్థం ఉంది. ఎవడన్నా టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి దాని మీద ఓడగొట్టాలంటే అది పార్టీకి ఎంత డ్యామేజ్. ఇంకా వాళ్ళ ఇలాకల వాళ్ళ జిల్లాల మళ్ళీ అది ఎంత డ్యామేజ్ వాళ్ళకు. వాళ్ళు ఉండి మీరు ఇంత గొప్పగా అనుకుంటారు, మీ వాళ్ళకు శత్రువు అయినా సరే కోపోడైనా సరే టికెట్ రాకుండా చేయొచ్చేమో, కానీ టికెట్ అట్లా జరిగి ఉంటా అంటే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది. వాళ్ళు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి పార్టీ సింబల్ మీద ఓడగొడితే పార్టీ డ్యామేజ్తో పాటు వీళ్ళ వ్యక్తిగత డ్యామేజ్ కూడా కదా. అరే వీళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళు ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయి 3 నెలలు జరిగింది, మరి వాళ్ళు ఇంకా మినిస్టరు ప్లస్ ఎమ్మెల్యే రూలింగ్ గవర్నమెంట్ ఉండి ఆయనను ఓడగొట్టుకోవాలనేది అది ఉట్టి మాట, దాన్ని పట్టించుకోవద్దు. అదంతా ఆరోపణ కొట్టిపడేస్తున్నాం. మరి మళ్ళా మరి డైరెక్ట్ స్ట్రైట్ పే చెప్పిండు మరి సభలో గట్టిగా 3-4 రోజులు కూడా ఆయనకి ఏం బాధ కలిగిందో మరి అదేందో అది మాకైతే తెలియదు కదా. ఇంకా అదేదన్నా ఉంటే నువ్వు మళ్ళా నన్ను అడుగు రోహిత్, నన్ను అడిగితే నేనేం చెప్తా. సరే లాస్ట్ ఫైనల్గా మీకు తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి గారికి మీకు సన్నిహితంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఫ్యూచర్లో రాజకీయంలోకి వస్తారా? ఎవరు? తిరుపతి రెడ్డి గారు కానీ రేవంత్ లే అన్న ఇదే మీడియా సమక్షంలో నా కుటుంబ సభ్యులు రేవంత్ అన్న వదినమ్మ కానీ పాప కానీ అల్లుడు కానీ తిరుపతి రెడ్డి అన్న కానీ కొండలు అన్న కానీ కృష్ణారెడ్డి అన్న వీళ్ళెవ్వరు కూడా రాజకీయాలకు రాబోరని స్పష్టంగా చెప్పేసాడు. ఇంకా నువ్వు చెప్పినాక అన్న మీడియా ముఖంగా చెప్పినాక వస్తారా అంటే ఇంక నేను ఏం చెప్తాం? రారు. ఇంకా వాళ్ళ మీద నిజంగా ఆరోపణలు వస్తే విత్ ప్రూఫ్స్ ఉంటే ఉపేక్షించాడు. తీసుకొచ్చిన రోజు ఇదే మీడియా నిన్నే తీసుకెళ్లి ఏడన్నో చూపెట్టు, 100% ఇదే అన్నకాడి పోయి మనం అన్నతోటి ప్రశ్నిద్దాం. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ హెయిర్ అయిన తర్వాత నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లోనో లేకపోతే ఫేస్బుక్ లోనో నాకు పెడుతుంటారు. అవన్నీ ఇవ్వండి. ఎవరో ట్రోల్ చేసింది కాదు, నిజంగా లైవ్ గా రా, ఇది ప్రూఫ్. ఇంకా ఇది ఈ తమ్ముడు చేసిండు, ఇది అన్న చేసిండు, వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని లైవ్ గా రా. లైవ్ గా వచ్చినప్పుడు 100% డెఫినెట్లీ అన్నకాడ తీసుకెళ్ళి అన్న ఇది ప్రాబ్లం అని చెప్తే అన్న 100% దాన్ని వదిలిపెట్టాడు, ఉపేక్షించాడు. అన్న రేవంత్ రెడ్డి గారి సోదరులు అంటే ఏంటి? రేవంత్ రెడ్డి గారి సోదరులు అంటే ఒక అండ దండ ఎవరికి? అన్నకి, ప్రజలకి కూడా. కుటుంబ సభ్యులు నాకు అండదండ రాజకీయంగా. ఇప్పుడు ఆబ్వియస్గా అన్నదమ్ములు కుటుంబం అన్నప్పుడు అండదండలు ఉంటారు రోహిత్. మన తెలంగాణలో ఇంకా గట్టిగా ఉంటారు. ఏమని ఒకరికొకరికి ఆపద వచ్చింది అనుకో ఒకళ్ళు తోడుగా ఉంటారు. దానికి ఇంకా అన్నలు తమ్ముళ్ళుగా పుట్టడం తప్ప అంటే ఇంక నేను ఏం చెప్తారు రోహిత్? సరే, లెట్స్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ ద టైం అన్న. డెఫినెట్లీ హైదరాబాద్ మీద మంచి జరిగితే డెఫినెట్లీ అందరం హర్షిస్తాం, అందరికి సపోర్ట్ చేద్దాం, చేయాలి కూడా. ఎందుకంటే మన కోసం ఇది. ఫ్యూచర్లో మళ్ళీ నాగార్జున గారికి ఏమైనా కన్వెన్షన్ కూలగొట్టారు కాబట్టి ఏమైనా వేరే ల్యాండ్ ఏమైనా ఇస్తారన్నా? ఇది కూడా వచ్చింది, ఇది కూడా ఒక డీల్లో భాగంగా. సెలబ్రిటీ అంటే కబ్జాలు చేయాలన్నా రోహిత్. ఒకరికి ప్రజలకి ఆదర్శంగా ఉండి ఇన్స్పిరేషన్గా ఉండి అరే ఇట్లాంటివన్నీ వాళ్ళని చూసి మేము ప్రజలు నేర్చుకోవాలి తప్పితే. కానీ కబ్జాలు చేస్తున్నట్టే